జై శ్రీమన్నారాయణ. పూరీధామ్ లో ఉన్నాము. శ్రీరంగం కరిశైల మంజనగిరిం తార్క్షాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమం చ బదరీనారాయణం అని రామానుజుల వారు అనుగ్రహించినట్లుగా సింహాచలం అప్పన్న, ఉపమాక క్షేత్రము, సింహాచల అప్పన్న, అలాగే శ్రీకూర్మనాథుడు, అలాగే మందస వాసుదేవ పెరుమాళని దర్శించుకుని ఇప్పుడు పూరి జగన్నాథుడి దగ్గర ఉన్నాము. పూరి ఆస్థానం లోపల ముందుగా కృష్ణయ్య నల్లని తిరుమేనితో, మధ్యలో చెల్లెలైన సుభద్రారాణితో, ఆ పక్కన తెల్లటి వర్ణం కలిగిన బలరాముడితో వేంచేసి ఉంటాడు జగన్నాథుడు. 6 అడుగులు కలిగిన విగ్రహము బలరాముడు, 5 అడుగులు కలిగిన విగ్రహము మన జగన్నాథుడు, అదేవిధంగా 4 అడుగులు కలిగిన విగ్రహము సుభద్రారాణి. ఇక్కడ జగన్నాథుడు చెల్లైన సుభద్రతో, అన్నైన బలరాముడితో ఎందుకు వెంచేస్తున్నాడు అంటే పెద్ద కృష్ణుడు ద్వారకలో వెంచేస్తున్నాడు. 16,108 మంది దేవిమాలను కళ్యాణం చేసుకుని ద్వారకలో వెంచేస్తున్నాడు. రోహిణీమాత, బలరాముడి తల్లైన రోహిణీమాత ఉన్నారే, ఈ 16,108 మంది భార్యలు రోహిణీమాత దగ్గరకు వచ్చి అత్తం గారు కృష్ణ లీలలు చిన్నప్పుడు గోకులంలో కృష్ణ ఏం చేసేవాడు, ఆ లీలలన్నిటినీ చెప్పరా అని అడిగారు. లేదమ్మా, ఇప్పుడు పెద్ద కృష్ణుడు అయిపోయినాడు, ఆ లీలలన్నీ చెబితే కోపం వస్తుంది కృష్ణయ్యకు. దొంగతనం చేశాడు, రోటికి కట్టుబడ్డాడు, గోపికల్ని ఆడించాడు, పాడించాడు, రాసమండలాలలో రాసక్రీడలు ఆడాడు, వేణుగానం, ఇవన్నీ చెప్తే అప్పుడవన్నీ ఇప్పుడు ఎందుకు అంటాడు. వద్దమ్మా, లేదు లేదు అత్తం గారు చెప్పండి అని అడగా బయట సుభద్ర రాణిని కాపలాగా ఉంచుతారన్నమాట. సుభద్ర రాణి బయట నుంచుంటారు. రోహిణీమాత చెప్తూ ఉంటే రోహిణీమాత ఆనందపడుతున్నారు, వింటున్న 16,108 మంది తాయార్లు ఆనందపడుతున్నారు, కాపలాగా ఉండే సుభద్రారాణి కూడా ఆనందంగా వింటున్నారన్నమాట. పెద్ద పెద్ద నేత్రాలను చేసుకుని, ఓ అందమైన వాడా, నవనీత చోరుడా, వేణుగాన లోలుడా, రాసమండలాలలో రాసక్రీడలో ఆడేవాడా, కుంభనృత్యం చేసేవాడా, అందగాడా, చీకటిలో అలంకారం చేసుకుని గోపికల దగ్గరకు వెళ్లేవాడా, గోవుల్ని కాచేవాడా, ఈ వైభవాలన్నీ వింటూ సుభద్రరాణి కూడా ఆనందంగా పెద్ద పెద్ద నేత్రాలతో చూస్తున్నారన్నమాట. రోహిణీమాత చెప్తూ ఉంటే వెంటనే కృష్ణ బలరాములు వచ్చారు. ఈమె చెల్లెలు ఇక్కడ ఉన్నదేమిటి అంటూ చెల్లెల దగ్గరకు రాగా రోహిణీమాత ఆనందంగా చెప్పడము, ఆ భార్యలంతా ఆనందంగా వినడము, ఈ కృష్ణ లీలలు వింటుంటే కృష్ణయ్యకి ఆనందం అనిపించింది, బలరాముడికి ఆనందం అనిపించింది. అంటూ పెద్ద పెద్ద నేత్రాలతో బలరాముడు, చెల్లెలైన సుభద్ర, అలాగే జగన్నాథుడు ముగ్గురు కూడా వారి వైభవమే, కృష్ణ బలరాముల వైభవమే అయినా రోహిణీమాత చెప్తుంటే ఆనందంగా వింటున్నారట. అలాగే ఇక్కడ సేవ సాగిస్తున్నారన్నమాట. బలరాముడితో, సుభద్రతో, మన జగన్నాథుడితో. అంత అద్భుతమైన ఆస్థానము, పెద్ద దివ్యమంగళ విగ్రహము. మనం ఎంత దూరంగా ఉన్నా కూడా 6 అడుగులు, 5 అడుగులు, 4 అడుగులు అవ్వడం వల్ల పెద్ద పెద్ద నేత్రాలతో జగన్నాథుడు ఆశ్రితులని అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. లోపలికి వెళ్తే జగన్నాథ జగి నామం వినడం, కాళ్లతో జగన్నాథుడి దగ్గరకు నడవక్కర్లా, జగన్నాథుడి లాక్కుని మనల్ని తీసుకెళ్లిపోతాడన్నమాట. అంత అద్భుతమైన ఆస్థానం. జై బోలో పూరి జగన్నాథన్కి జై.